ఫ్రెండ్స్, యానిమల్ ఫ్యాట్ అని చెప్పి టమ్కి వేశారు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారు తెలుసా, కొత్తగా సిబిఎన్ గారు బాత్రూమ్ కడిగే కెమికల్స్ వేసి లడ్డూలు తయారు చేశారంట. నాకే నా నోటితో ఇవి మాట్లాడాలంటే కంపరంగా ఉంది. కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. ఇది చూసాక ఎవరికైనా ఛీ ఏంట్రా బాబు, మన స్టేట్ లో అసలు ఏం జరుగుతుంది, ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు విషయాన్ని పాలిటిక్స్ కోసం అని అనుకుంటే అప్పుడే అవ్వలా. మీకు ఇంకొక షాకింగ్ విషయం చూపిస్తాను ఈ ఎపిసోడ్ లో. ఇలాగ బాత్రూమ్ కడిగే కెమికల్స్ తో లడ్డూలు తయారు చేశారు అనే కొత్త టమ్కిని ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసా? ఏదో ఒక బురద జల్లేయడానికి కాదు, దానికి ఒక రీజన్ ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అనే విషయం అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఇంకోటి తీసుకొచ్చారు అనుకుంటున్నారు. కానీ ఏదైనా తీసుకురావచ్చు కదా, ఇదే ఎందుకు తీసుకొచ్చారు? దానికి ఒక రీజన్ ఉంది. అండ్ దానికి మూలం టీటీడీ లడ్డు విషయంలో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ కి అండ్ సీఎం సిబిఎన్ గారి సైడ్ వాదించే అడ్వకేట్స్ కి వీళ్ళకి మధ్యన జరిగిన కాన్వర్సేషన్స్ లో దీనికి మూలం ఉంది. అవి బయటకు వచ్చేసాయి. మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అందులో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తే, అంటే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్ కి సీఎం సిబిఎన్ గారి సైడ్ అడ్వకేట్స్ ఇచ్చిన ఆన్సర్స్, వాళ్ళు గ్రిల్ చేసిన విధానం చూస్తే షాక్ అయిపోతారు. అవన్నీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాయి, రీసెంట్ గా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అది చూస్తే మీకు ఈ మ్యాటర్ మొత్తం పునాదుల దగ్గర నుంచి రూట్స్ నుండి అర్థమయ్యి అసలు సీఎం సిబిఎన్ గారు ఈ ఇష్యూని ఇంతలాగా బాత్రూములు కడిగే కెమికల్స్ వాడారు అని చెప్పేదాకా ఎందుకు తీసుకెళ్తున్నారో దాని రూట్స్, దాని మూలాలన్నీ అర్థమవుతాయి. సో